పసుపు పంట తీసేందుకు మహారాష్ట్ర కూలీలే వచ్చి పసుపును తీస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు కూడా పసుపు ఉడికించేందుకు కూడా కూలీలు మహారాష్ట్ర నుంచి వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా పసుపు పండించాలంటే రైతుకు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి కూలీల కొరతతో పసుపు పండిస్తున్నారు. అయినప్పటికీ మార్కెట్ కు వెళ్లేసరికి సరైన ధర లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మనం ఇక్కడ అరుగుల్ గ్రామంలో ఉన్నాము. ఈ అరుగుల్ గ్రామంలో పసుపుని యంత్రాల ద్వారా ఉడికిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా యంత్రాల ద్వారా ఉడికిస్తున్నారు. అయినప్పటికీ దానికంటే ముందు పసుపును మనుషులతో కడాయిల ద్వారా ఉడికించేవారు. కానీ ఇప్పుడు యంత్రాలు తీసుకొచ్చి బాయిలర్లతో పసుపును ఉడికిస్తున్న పరిస్థితి. గతానికి ఈసారికి మాత్రం ఆ కడాయిలతో ఉడికిస్తే కొంత కర్కుమిన్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ యంత్రాలతో ఉడికించడం వల్ల పూర్తిగా రైతులకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవైపు కూలీల కొరత, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పసుపు పండించాలంటే ఎంతో కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రైతులు పసుపు పండించే రైతులు ఉన్నారు. వారిని అడుగుదాం పూర్తిగా అసలు ఎన్ని ఎకరాల్లో పసుపు పండిస్తారు ఏంటిదని. మీ పేరేంటి? ఎన్ని ఎకరాలు పసుపు వేసినారు? 3 ఎకరాలు. ఎట్లా దిగుబడి వస్తుంది? దిగుబడి అంటే ఈసారి వర్షం వల్ల బీమర్ ఎక్కచ్చి రోగం ఏర్పడ్డది. దిగుబడి తక్కువనే ఉన్నది. రేట్లు ఏం పోయి తక్కువ ఉన్నది. ఏం ధర ఉన్నది మార్కెట్ లో పసుపు? 13-12 అంటుంది. ఎట్లుంటే లాభం? 20 దాకా చెప్పిళ్ళు. 20 నుంచి 25 దాకా చెప్పిళ్ళు. ఇప్పుడు 13-12 పోతుంది. మరి పసుపు వండియాలంటే కష్టమేనా? కష్టమే. లేబర్ లేరు, మనకు ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది. పసుపు అంటే ఇట్లా రేటు తక్కువ ఉంటే ఇబ్బంది. ఏం ధర ఉండాలా మీకు? 20 దాకా ఉండాలి. 20 నుంచి 20 దాకా ఉండాలి. ఓకే, ఇక్కడ చూడొచ్చు కూలీలు అయితే మహారాష్ట్ర కూలీలతో ఇక్కడ పని చేస్తున్న పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్ జిల్లాకు ఇతర ప్రాంతాలతో అనేక ప్రాంతాలతో మా కూలీలు వస్తుంటారు. కానీ ప్రధానంగా మహారాష్ట్ర నుంచి అయితే ఇక్కడ కూలీలు వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పసుపు నిజామాబాద్ జిల్లాలో గతంలో 35,000 ఎకరాలకు పైగా పసుపు పండేది. ఈసారి మాత్రం 24-25,000 ఎకరాల్లోనే పసుపు పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా ఎకరాల్లో పసుపు పండించేవారు. కానీ రాను రాను కూలీల కొరత ఏర్పడడం, కూలీలు దొరకకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతూ రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు. సాగు చేస్తున్న పసుపు రైతులకు మార్కెట్లో మాత్రం ధర అంతంత మాత్రమే ఉందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో కంటే ఈసారి 13,000-14,000 మోడల్ ధర వస్తుంది. మినిమం ధర 9,500, అత్యధికంగా 13,000 నుంచి 14,000 ధర పడుతుంది. మోడల్ ధర వచ్చేసరికి 13,000-12,000 రూపాయలు ఉంది. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పసుపు సాగు చేయాలంటే చాలా కష్టాలతో కూడుకున్న పని. ఓవైపు దీన్ని ఉడికించేందుకు కూలీకి ఒక్కో సిమ్కు 120 రూపాయలు చెల్లిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మహారాష్ట్ర కూలీలు అయితే ఉన్నారు. వారిని అడుగుదాం ఇల్లు ఎన్ని ఉడకబెడతారు. आप लोग कितना ये जलाते हल्दी? हल्दी कितना जलाते डेली? कितना सिम्स जलाते? 70. ओके, आप लोग कितना सिम हल्दी का जलाते? 67 तक। 67। मेरे को देखो। कितना एक सिम को कितना पैसा आते? एक सिम को 120 आता है। 120। कितना आदमी लोग आए इधर? इधर 8 आदमी हम लोग। डेली कितना दिन काम रहते इधर? इधर 2 महीना तक रहता है। 2 महीना। कितना कमाते? कितना एक दिन का 700-800 एक आदमी का पड़ता। 2 महीने बाद में उधर आप क्या काम करते? हम लोग बिहार का है ना। हाँ, बिहार का है। इधर से हल्दी पका कर दूसरा काम में जाते हैं। हाँ, क्या काम करते उधर? धान का है ना, धान का वो सेंटर ना। फिर इधर ही आते? हाँ, फिर इधर ही आते हैं। వీళ్ళైతే మేము బీహార్ నుంచి వచ్చాము. బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పసుపు ఉడికిస్తున్నాము. రోజువారీగా మేము 60 నుంచి 70 సిమ్స్ ఉడకబెడతాము. ఒక్కో సిమ్కు 120 రూపాయలు ధర వస్తుంది. ఒక కూలీకి మేమైతే 8 మందిని టీమ్ గా ఉన్నాము. దీనికి అందరికి సంబంధించి మాకు ఒక్కొక్కరికి
800 రూపాయలు కూలీ వస్తుందని చెప్తున్నారు. దీనివల్ల ఏదైతే పసుపు ఉడికించాలంటే చాలా కష్టాలైన పని. ఎందుకంటే వేడి మంట దగ్గర దగడికి వేడికి ఉండాలి. ఆ వేడికి ఉండడం వల్ల అనేక ఇబ్బందుల్లో పాలవుతుంటాం. దాంతో పాటు కూడా ఇక్కడ కూలీల కొరత ఉండడం వల్ల మహారాష్ట్ర, బీహార్ ప్రాంతాల నుంచి పసుపు ఉడికించేందుకు అయితే కూలీలు వస్తున్న పరిస్థితి. రోజుకు మాకు ఒక్కొక్కరికి 800 రూపాయల చొప్పున కూలీ పడుతుంది. దీనివల్ల మేము 2 నెలల పాటు ఇక్కడ మాకు ఉపాధి దొరుకుతుంది. తర్వాత ఏదైతే వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు అవుతాయి, అప్పుడు మేము మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి వరి ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద కూలీలుగా, హమాలీలుగా పనిచేస్తామని చెప్పి ఈ బీహార్ కూలీలు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రైతు పండించే పసుపు పూర్తిగా తీసి బయటకు వచ్చి దాన్ని అంతా శుద్ధి చేసే వరకు రైతుకు చాలా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూలీల కొరత, ఓవైపు వర్షాలకు పసుపు తడిసి ముద్దయ్యే రోజులు కూడా ఉంటాయి. కాబట్టి రైతు పండించే పంట చేతికొచ్చి మార్కెట్కి వెళ్లే వరకు కూడా అనేక కష్టాలు పడాల్సిందే రైతు అని చెప్పుకోక తప్పదు. ఇక్కడ పరిస్థితి సంయుక్త గంగారెడ్డి, RTV న్యూస్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.